పల్లీలు వీటినే వేరుశెనక్కాయలు అని కూడా అంటారు. ఈ పల్లీలను పేదవాడి కాజుగా పిలుచుకుంటారు. ఎందుకంటే జీడిపప్పుతో సమానమైన పోషకాలు వీటిలో ఉంటాయి. పల్లీలు కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. ఖరీదైన కాజు, బాదం, పిస్తాల్లో ఉండే పోషకాలు పల్లీల్లో కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజు గుప్పెడు పల్లీలు తినటం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. పల్లీలను సరైన మోతాదులో ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని కరిగించడంలో పల్లీలు అద్భుతంగా సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి, ముఖ్యంగా గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా పల్లీలు అడ్డుకుంటాయి. ఫలితంగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు పల్లీలు తినటం వల్ల ట్రిప్టోఫాన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది తరచుగా హ్యాపీ హార్మోన్ అని పిలువబడే సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి నిరాశను తగ్గిస్తుంది. జింక్ పుష్కలంగా ఉండే వేరుశెనగలు తినటం వల్ల జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు అల్జీమర్స్ వ్యాధిని కూడా ఇది నివారిస్తుంది. విటమిన్ ఇ పుష్కలంగా ఉండే పల్లీలు తినటం వల్ల మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా వీటిని తినవచ్చు. గర్భిణీలు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే పల్లీలను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు పల్లీలు తినటం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు. అయితే పల్లీలు ఆరోగ్యకరమైన ఆహారం కావచ్చు, కానీ వీటిని అతిగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.